తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి హైదరాబాద్ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో గ్రాండ్ గా అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. 2024తో పాటు 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందజేయబోతున్నారు. ఇటీవలే విజేతల జాబితాను ప్రకటించింది జ్యూరీ కమిటీ. ప్రతి ఏడాది నుంచి 3 ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందజేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక కోసం హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక ముస్తాబైంది. తెలంగాణ గద్దర్ అవార్డుల పట్ల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ప్రతిభను గుర్తించి సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇక ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన సన్నాహకాలపై సీఎస్ కె రామకృష్ణారావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి సినీ రంగం నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు వస్తున్నందున పార్కింగ్, ఇతర భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే నేడు గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది. హైదరాబాద్ హైటెక్స్ లో భారీగా ఏర్పాట్లు చేశారు. 3 ఉత్తమ చిత్రాలను అంటే ప్రతి ఒక్క ఏడాది కూడా 3 ఉత్తమ చిత్రాలుగా గుర్తించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రీసెంట్ గా జ్యూరీ రిలీజ్ చేసింది. 2024తో పాటు అలాగే 2014 నుంచి 2023 వరకు వచ్చినటువంటి చిత్రాల్లో 3 చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా గుర్తించారు. ఒక్కొక్క ఏడాదిలో కూడా ఇటీవలే దీనికి సంబంధించిన విజేతల జాబితాను కూడా ప్రకటించింది జ్యూరీ కమిటీ. ఇక హైటెక్స్ లో అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ విషయంలో కావచ్చు, ఇతర భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు సినీ రంగ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలి రాబోతుండటంతో సీఎస్ ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డు ఇవ్వబోతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వము మొత్తం కూడా అంటే 2014 నుంచి 2024 దాకా కూడా మొత్తం కూడా అవార్డులు ఇవ్వబోతుంది. అయితే ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులు మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ అవార్డులకి ఫంక్షన్ ఈ రోజున హైదరాబాద్లో హైటెక్స్లో చాలా గ్రాండ్గా చేయబోతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దాంతోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి మొత్తం కూడా అందరూ కూడా, ఎందుకంటే 2014 నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని సినిమాలకు కూడా ఏదైతే సెలెక్ట్ అయ్యాయో గద్దర్ అవార్డ్స్కి, దానికి సంబంధించినటువంటి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవార్డులు కూడా స్వీకరించుకోవడానికి వారు రాబోతున్నారు. మనం చూడవచ్చు దీంట్లో అంటే అల్లు అర్జున్తో పాటు ఇటు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు సినిమా మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి ఈ సినిమా యొక్క తెలుగు సినిమాని మొత్తం కూడా ఆ లెవెల్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గానే చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం హైటెక్స్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంటు అంటే 6 గంటల నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వారందరూ కూడా ముందుగా వచ్చే అవకాశం కూడా ఉంది. వీరికి సంబంధించి కూడా మొత్తం కూడా పకడ్బందీగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది దీంట్లో ఈ ఈవెంట్కి దాదాపు 6,000 మంది దాకా ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తుంది. వీరిలో చాలామంది విఐపీలు, ఎంబీఐపీలు అందరూ కూడా సినీ సెలబ్రిటీస్తో పాటు రాజకీయ ప్రముఖులు, ఇతర ప్రముఖులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించి వారందరూ కూడా చాలా గ్రాండ్గానే వెల్కమ్ చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వేడుకను కూడా చూడటానికి మొత్తం కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఐఎన్పిఆర్ నుంచి కూడా ఒక యూట్యూబ్ లింక్ను కూడా ఇచ్చేసి టీవీ ఛానల్స్, ఇతర సోషల్ మీడియాలో ప్రసారం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కూడా ఎవరైతే వింటున్న వారందరూ కూడా ఆయన చేతుల మీదుగానే అవార్డు ప్రధానోత్సవం
చేయబోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ అవార్డులు అందరూ కూడా గెలుచుకున్నారు. ఎందుకంటే ఈ రోజున సినిమా షూటింగ్స్ కూడా అన్ని కూడా మొత్తానికి తాత్కాలికంగా ఆపివేయటం కూడా జరిగినట్టు పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈరోజు ఒక పెద్ద గొప్ప పండగగానే భావిస్తున్న పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రధానోత్సవం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా? అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం అందించడం జరిగింది. అల్లు అర్జున్తో పాటు ప్రభాసు, దాంతోపాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రతి ఒక్కరు ఎవరైతే అగ్ర హీరోలు ఉన్నారో అంటే మెగాస్టార్ చిరంజీవి, ఇలా అందరితో పాటు డైరెక్టర్లు సుకుమార్ కానీ, రాజమౌళి, దాంతోపాటు త్రివిక్రము, ఇలా ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అందరికి 24 సెక్టార్స్కి అందరికి సంబంధించి కూడా అందరు కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే అన్ని సినిమాలు కూడా 2014 నుంచి కూడా ఇప్పటిదాకా అవార్డ్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవార్డు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్ అందరూ కూడా స్వీకరించే అవకాశం ఉండటంతో ఈరోజు వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఈరోజు సినిమా షూటింగ్స్ కూడా అన్నీ కూడా ఏమి కూడా పెట్టుకోకుండానే మొత్తం అవుట్డోర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ ఈ సినిమా మొత్తం కూడా ముంబైలో జరుగుతుంది. అయితే ఈ అవార్డు పుష్పకు సంబంధించి ఉత్తమ నటుడు అవార్డుగా తీసుకోవడానికి కూడా అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క అవార్డు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. సినీ కళామతల్లిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని, సినీ కళాకారులను కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా భావించడంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్తున్నటువంటి అవార్డు కాబట్టి ఈ అవార్డులకి ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు కూడా జరగకుండా చాలా పకడ్బందీగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మధు, థ్యాంక్ యూ వెంకట్.